థ్యాంక్ గాడ్ అభి, నేను నీకోసం. నువ్వా? అవును, నేనే. కలలు కంటున్నావా? అభి వస్తాడు, నిన్ను ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు అని. ఎందుకు అర్థం కావట్లేదు? నిన్ను నాకంటే ఎక్కువగా ఇంకెవరూ ప్రేమించలేరు అని. అభి నీకు ఇంట్లోకి రావడానికి అవకాశం ఇచ్చాడు, కానీ దాని అర్థం నువ్వు అవకాశం తీసుకోవచ్చని కాదు. ఏం మాట్లాడుతున్నావు తను? ఒక తండ్రి తనకు పుట్టబోయే బిడ్డ తల్లిని కలవకూడదా? ఏం తప్పుంది ఇందులో? తప్పు కాకపోతే ఇంకేంటి? నువ్వు ఈ విధంగా నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఒకవేళ ఎవరైనా చూస్తే ఏమవుతుంది? నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోతాను. నీకు నా మాటలు వినాలని లేకపోతే వినొద్దు, కానీ ఈ పుట్టబోయే బిడ్డ మీద నేను ఓట్టేసి చెప్తున్నాను. ప్లీజ్ ఒప్పుకో. నా బిడ్డ ఫ్యూచర్ని, నా ఫ్యూచర్ని నాశనం అయ్యే విధంగా నువ్వు ఏమి చేయొద్దు ప్లీజ్. ఒకవేళ నువ్వు ఇప్పటికీ వినకపోతే నేను ఏవైంది? నీకింకా చెమటలు పడుతూనే ఉన్నాయి. మేకులు నిన్న రాత్రి గుచ్చుకున్నాయి కదా, ప్రభావం ఇంతవరకు ఉందా? ఆ మేకులు గుచ్చుకోలేదు, నువ్వు కావాలని గుచ్చుకునేలా చేశావు. నేనా? ఎక్కువ నటించాల్సిన అవసరం లేదు. నాకు చాలా బాగా తెలుసు అదంతా నువ్వు కావాలనే చేశావని. నేనెందుకు అలా చేశానో అది కూడా నీకు తెలిసే ఉండాలి కదా. నన్ను టార్చర్ చేయడానికి ఇంకెందుకు? ఓ మై గాడ్, తను ఒకవేళ నేను నిన్ను టార్చర్ చేయాలనుకుంటే అప్పుడు అందరి ముందు చేయగలను. నన్ను ఆపే ధైర్యం అసలు ఎవరికీ లేదు. నిన్ను టార్చర్ చేయడానికి ఇంత చిన్న పని చేయాల్సిన అవసరం లేదు. అలాగా? అయితే నువ్వు అన్నదానికి అర్థం ఏంటి? ఇదంతా నువ్వు చేయలేదనా? మరైతే ఇంకెవరు చేసుంటారు? ఒకవేళ నీ కాబోయే భర్త చేసుండొచ్చు. వాట్ రబీష్! అభి తను అలా ఎందుకు చేస్తాడు? ఎందుకు, ఎలా అనేది నాకు అవన్నీ తెలియదు, కానీ నాకు అనిపించింది నేను నీకు చెప్పానంతే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనెందుకు అబద్ధం చెప్తాను? తను ఎవరైనా ఏదైనా దాస్తున్నారు అంటే అప్పుడు అబద్ధాలు చెప్తారు, లేదా వాళ్ళకెవరైనా అంటే భయం ఉండుండాలి. కానీ నాకిక్కడ ఎవరిని చూసినా భయం లేదు. నీకైతే తెలుసు కదా ఆయన బెడ్ మీద లెఫ్ట్ సైడ్ పడుకుంటారు అని. మరాయన ఉన్నట్టుండి నిన్ను రైట్ సైడ్ కిందకు పిలిచారు. ఇప్పుడు వస్తుంది మజా. ఓ, ఇప్పుడు అర్థమైంది. నువ్వు నాకు అన్ని కథలు చెప్తున్నావు. ఎందుకంటే నేను అభిని అనుమానించాలని, రైట్? నీకెలా కావాలంటే అలా అర్థం చేసుకో. నాకేంటి, నాకు తెలిసింది నేను నీకు చెప్పానంతే. ఇక అంతా నీ కాబోయే భర్తకి ఇంకా నీకు తెలియాలి. టేక్ కేర్. అభి అలా ఎందుకు చేస్తాడు? నేను ఇప్పుడే వెళ్ళి అభిని అడుగుతాను. పిచ్చేమైనా పట్టిందా? ఇక్కడ చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారంటే నాకేమనిపించిందో నీకు కూడా అదే అనిపించిందా? ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? నేను అక్కడ దూరం నుంచి చూశాను ఇందాక. ఇక్కడెవరో ఉన్నట్టు అనిపించింది నాకు. లోపల నేను దగ్గరకు వచ్చి చూసేసరికి ఇక్కడ ఒకరున్నారు కదా, అతను నాకు ఇక్కడ ఉన్నట్టే కనిపించింది. వచ్చి చూస్తే లేడు, అతను మాయమైపోయాడు. అందుకని నేను ఇక్కడ లోపలికొచ్చి చూస్తూ ఉన్నాను. అంటే ఎలా మాయమైపోయాడా అని. అంటే ఎలా? ఒక్క నిమిషం, మీకు ఇంట్లో ఏమి పని లేదా? ఎప్పుడు చూసినా అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఏ హలో మేడం, నేనేవి నీలాగా ఊరికెళ్ళాను. నాకు చాలా పనులున్నాయి. నాకు హస్బెండ్ ఉన్నారు, అలాగే 2 పిల్లలున్నారు, బంటి ఇంకా బబ్లీ. ఎన్నో పనులుంటాయి నాకు. మొత్తం ఇల్లంతా చూసుకోవాలి నేను. బంటి ఇంకా బబ్లీని ఉదయాన్నే లేపాలి, అలాగే రాజును కూడా లేపాలి. ఆ తర్వాత నేను బంటి బబ్లీ కోసం అదేంటి ఆ బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి, రాజ్కి టిఫిన్ తయారు చేస్తాను, ఆయన ఆఫీస్కి పంపించాలి కదా, పిల్లల్ని స్కూల్ కూడా పంపాలి. తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వచ్చాక వాళ్ళతో హోంవర్క్ చేయిస్తాను నేను. ఆ తర్వాత రాజు వచ్చాక తను కూడా మాయమైపోయింది. వైశాలి, ఒకవేళ ఇలా కాదు కదా, ఇక్కడికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు మాయమైపోవడం లేదు కదా. దేవుడా నన్ను కాపాడు. ఇంతకీ నిఖిల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? హలో, ఎక్కడున్నావు నువ్వు? ఇంటి బయట ఉన్నాను. ఏదైనా పనుందా? తిరిగి వచ్చేయమంటావా? వద్దు, ఇంకెప్పుడు నీకు అవసరం రాదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి వెళ్ళు. లిసన్, నెక్స్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కాస్త దూరంగానే ఉండాలి. తన్ను అలియా నాకు ఏదైతే చెప్పారో దాని ప్రకారం తన్ను అభిని పెళ్లి చేసుకుని ఈ పాటికి తనకి డివోర్స్ కూడా ఇచ్చేసి ఉండాలి. కానీ ఇక్కడ డివోర్స్ సంగతి తర్వాత కనీసం ఒక్కరు కూడా పెళ్లి గురించి ఏమీ మాట్లాడటం లేదు. పైగా ఆ ప్రజ్ఞ తను కూడా ఈ ఇంటికి తిరిగి వచ్చేసింది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?
ఈ తన్ను ఒకవేళ నన్ను మోసం చేయట్లేదు కదా? ప్రవీణ్, నేను కాఫీ కూడా తాగేశాను. ఇంతవరకు అమ్మమ్మ రాలేదేంటి? అమ్మమ్మ వచ్చేశారు. అమ్మమ్మ! ఏంటమ్మమ్మా ఇంత టైం పట్టిందెందుకు? మీరెక్కడ ఉండిపోయారు? మేము ఇందాకటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకు లేట్ అయింది? ఈ ఇల్లు ఉంది కదా, తనకి నా మీద అనుమానం వచ్చిన దగ్గర్నుంచి నేనెక్కడికెళ్ళినా తను నా చుట్టూ బొంగరల్లా తిరుగుతూ ఉంది తెలుసా? ఎంత కష్టపడి నేను తన నుంచి తప్పించుకొచ్చానో తెలుసా? అది నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు చెప్పండి, మనం ఎంతవరకు వచ్చాము? ఇంకా అక్కడే ఉన్నాం అమ్మమ్మ. ఐ మీన్, మన శత్రువులు ఏమైనా తప్పులు చేస్తేనే కదా తెలిసేది. నాకు తప్పులంటే గుర్తొచ్చింది. నేను ఆయన హాస్పిటల్ నుంచి తిరిగొచ్చేటప్పుడు తను కూడా మాతో పాటే వచ్చింది. అప్పుడు నేను తనుని కావాలని రెచ్చగొట్టాను. తను చాలా వైలెంట్ అయిపోయింది. పైగా నా గొంతు కూడా పట్టుకుంది. అయితే నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదక్క? అది నాకు గుర్తులేదు బుల్బుల్. ఎందుకంటే ఆ టైంలో ఆయన తన్నుని గొడవ పడకుండా ఆపేశారు. విషయం ముందుకే వెళ్ళలేదు. మరి నేనేం చెప్పను? అక్క, ఇలాంటి విషయాలు నువ్వు నా దగ్గర దాచిపెట్టకూడదు. బుల్బుల్, ఈ విషయం నువ్వు అనుకుంటున్నంత ఇంపార్టెంట్ కాదు. తనకేమనిపిస్తుందో అదే కదా ఇంపార్టెంట్. ఏమనిపిస్తోంది? అరే అదే నిన్నటి విషయం, లిప్టిక్ డ్రామా గురించి. తనకు అనిపిస్తోంది నువ్వు తనుకి అభికి మధ్య దూరం పెంచుతున్నావు అని. కానీ నేనెందుకు అలా చేస్తాను? అక్క, తను ఎలా అయినా అనుకుని ఏదైనా ఆలోచించుకుని మనకేంటి ప్రాబ్లం? ప్రస్తుతం నా మైండ్లోకి ఒక చాలా మంచి ఐడియా వచ్చింది. ఏంటది? ఇందాక నువ్వు చెప్పావు కదక్క, మీరు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్లేటప్పుడు కారులో తన్ను కాస్త అదుపు తప్పిందని. అదే విధంగా ఒకవేళ బావగారు తన్ను మీద అరిచినా లేక గట్టిగా ఏమైనా అన్నారంటే తన్ను రెచ్చిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కదా. తన కోపం వస్తుంది, అప్పుడు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది. తను ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిందంటే ఇక అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి ట్రై చేస్తుంది కదా. ట్రై ఏంటి, 100% వెళ్ళి కలుస్తుంది. ఈ ఐడియా చాలా బాగుంది. ఒకవేళ తను తన బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిందనుకో, అప్పుడు మనం తను తప్పకుండా పట్టుకోవచ్చు. కానీ బుల్బుల్, ఆయన అసలు అలా ఎందుకు చేస్తారు? తన్ను గురించి ఎంతో ఆలోచిస్తారు, ముఖ్యంగా ఆ బిడ్డ గురించి. నన్ను కూడా ఏవి అననివ్వడం లేదు. ఎగ్జాక్ట్లీ అక్క, బావగారు బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు రైట్? ఒకవేళ తను బిడ్డని సరిగ్గా పట్టించుకోవడం లేదని బావగారికి తెలిస్తే, లేకపోతే బిడ్డకి ప్రమాదం జరిగే విధంగా తను ఏమైనా చేస్తుందని తెలిస్తే, అప్పుడు బావగారు తప్పకుండా తన్ని తిడతారు. చూడండమ్మమ్మ, ఎలాగో దసరా పండగ రాబోతుంది. మీరు తన్నుని ఏ విధంగా రెచ్చగొట్టాలంటే తనకి కోపం వచ్చి జెలస్ గా ఫీల్ అయ్యి డాన్స్ చేయడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే బావగారు తన్ని డాన్స్ చేయడం చూస్తారో అప్పుడు బావగారికి కోపం వస్తుంది, తను బిడ్డని సరిగ్గా చూసుకోవడం లేదని. బావగారు తన దగ్గరికి వెళ్ళి తిడతారు. ఇదే నా ప్లాన్. ఎలా ఉంది చెప్పండి? ఏమాత్రం బాలేదు. ఎందుకంటే బుల్బుల్, మనం తన్ను మీద పగ తీర్చుకోవడానికి తన బిడ్డను అవకాశంగా తీసుకోవడం చాలా తప్పు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకవేళ తను డాన్స్ చేస్తూ చేస్తూ కింద పడిపోయిందంటే, ఆ బిడ్డకి ఏమైనా జరిగింది అంటే, బుల్బుల్, నేను నా ప్లాన్ ని సక్సెస్ చేసుకోవడానికి ఆ బిడ్డ ప్రాణాలతో ఆడుకోలేను. బిడ్డకేమీ కాదక్క. ఎప్పుడైతే తను డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుందో నేను వెళ్ళి బావగారికి చెప్పేస్తాను. బావగారిని బాగా రెచ్చగొడతాను. అప్పుడు బావగారు కోపం వచ్చి తనేమైనా అంటారు, అలాగే 2 చెంపదెబ్బలు కూడా కొడతారు. బుల్బుల్, తనకి 2 దెబ్బలు కొడితే తన కింద పడిపోతుంది అనకూడదు. కానీ అప్పుడు బిడ్డకేమైనా అయితే నేను అలా ఎప్పటికీ జరగనివ్వలేను. నీకింతకంటే మంచి ఐడియాలు ఏమైనా వస్తే అప్పుడు నాకు చెప్పు, సరేనా? అక్క ప్లీజ్. అమ్మమ్మ, ఈ విషయంలో నేను ప్రజ్ఞని సమర్థిస్తున్నాను. బిడ్డతో మనం ఆటలు ఆడుకోకూడదు. అమ్మమ్మ ప్లీజ్. నీకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా నా ఐడియా అస్సలు బాలేదని? కొంచెం పర్వాలేదు, కానీ పసిబిడ్డ విషయంలో ఐ డోంట్ థింక్ సో. ఇండైరెక్ట్ గా ఎందుకు అంటున్నావు? అదేదో తినగానే చెప్పొచ్చు కదా. చూడు బుల్బుల్, నేను నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు చాలా ఇంటెలిజెంట్ ఫని. నీ బ్రెయిన్ లోంచి చిటికలో ఐడియాలు వచ్చేస్తుంటాయి. మరి ఇంకేమైనా ఐడియా ఆలోచించవచ్చు కదా, బెటర్ గా, సేఫ్ గా ఉండేవి. అలాగా నేను నీకోసం చాక్లెట్ తెస్తాను. ఓకే, నువ్వు ఆలోచించు. ప్రవీణ్, ఓ గాడ్, నువ్వు నన్ను కృష్ణుడిలో ఎందుకు తయారు చేశావు? కౌరవులకి పాండవులకి మధ్యలో నేను బాగా ఇరుక్కున్నాను. ఈ కౌరవులైతే ఎప్పుడు కూడా తప్పులే చేస్తుంటారు, కానీ పాండవులేమో తప్పుగా కూడా ఆలోచించరు. ఏదేమైనా సరే తను చేత నేను ఎలాగైనా డాన్స్ చేస్తాను. ఏంటి, ఆ లేడీ ముగేమో అంత మాట అందా? అలా అనడం కాదు, దాన్ని ప్రూవ్ చేసింది కూడా. నువ్వు నీ బెడ్ మీద లెఫ్ట్ సైడ్ పడుకుంటావు కదా, మరి నువ్వు నన్ను రైట్ సైడ్ ఎందుకు పిలిచావు? పైగా ఆ మేకులు నువ్వే ఇక్కడ పెట్టావని నాకు చెప్పింది. అందుకే ఆ మేకులు నాకు గుచ్చుకున్నాయి, నీకు కాదు, రైట్? ఈ బుల్బుల్కి ఏమైంది? ఒక్కోసారి చిన్నపిల్లలాగా ఐడియాలు ఇస్తూ ఉంటుంది. చూస్తుంటే ఈసారి నేను అమ్మమ్మ ఏదో ఒక ప్లాన్ వేయాలేమో. అలాంటిదేమీ లేదు. ఆ లేడీ ముగేమో ఉంది కదా, తను మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తోంది.
అభి ఒకవేళ ఇలా కాదు కదా, నువ్వే మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి నన్ను దూరం చేయాలనుకోవట్లేదు కదా. అభి నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించడం లేదు, అందుకే నువ్వు నన్ను బెడ్ రైట్ సైడ్ కి రమ్మని పిలిచావు. లేదు, అలాంటిది అసలు ఏం లేదు. చూడు, లెఫ్ట్ సైడ్ లో నువ్వు ఆల్రెడీ ఉన్నావు కదా. లెఫ్ట్ సైడ్ లోనా అంటే ఏంటి? అంటే ఏంటంటే నా మనస్సులో అది లెఫ్ట్ సైడ్ లోనే ఉంది కదా. ఏ సైడ్ లో అయితే నువ్వు ఆల్రెడీ ఉన్నావో నిన్ను మళ్ళీ ఆ సైడ్ లో ఎలా పిలుస్తాను, అందుకే నిన్ను రైట్ సైడ్ రమ్మని పిలిచాను. ఏదేమైనా నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదని. అభి ఒకవేళ నీ లైఫ్ లో నేను అనవసరం అనుకుంటే నాకు చెప్పేసే. ప్రజ్ఞ నన్ను ఇంట్లోంచి గంటేక ముందే నేను నా బిడ్డను తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాను. చూడు, నువ్వు అలాంటిది అసలు ఏం చేయకూడదు. ఒకవేళ నువ్వు అలా బిహేవ్ చేసావంటే అప్పుడు నువ్వు ప్రజ్ఞకి ప్రూవ్ చేసినట్టు అవుతుంది మన ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది స్ట్రాంగ్ గా లేదని. ప్లీజ్ ఏడవకు. చూడు, నువ్వు ఇలా ఏడ్చావంటే దాని ప్రభావం మన పుట్టబోయే బిడ్డ మీద పడుతుంది. అది అసలు మంచిది కాదు కదా. డోంట్ క్రై. ఓకే. అలసిపోయావు కదా, మేకులు కూడా గుచ్చుకున్నాయి, రెస్ట్ తీసుకోవచ్చు కదా. నిన్ను కాసేపట్లో వచ్చి కలుస్తాను. ఓకే, బాయ్. ఈ ప్రజ్ఞని డాండియా కంటే ముందు నేను తన బ్యాండ్ వాయించలేదంటే నా పేరు రాక్ స్టార్ అభియే కాదు. భగవంతుడా, ఈయన ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నేను ఆయన ముందుకు వెళ్ళకూడదు. పైగా నాకు చాలా లేట్ అవుతోంది. ఆంటీ, అమ్మా త్వరగా రండి, ఆటో వచ్చింది. పద పద, నేను కూడా రెడీ అయిపోయాను. అమ్మ ఎక్కడుంది? అక్కయ్య నాకంటే ముందే రెడీ అయిపోయింది కదా, ఆవిడ వెళ్ళి ఆటోలో కూర్చున్నారనుకున్నాను. సరే ఉండు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వద్దు, మీరేం వెళ్ళకండి. మీరు వెళ్ళి ఆటోలో కూర్చోండి, నేను వెళ్ళి అమ్మని పిలుస్తాను. సరే అలాగే. అమ్మా, అబ్బా, అమ్మా. ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు? నేను మ్యాచింగ్ సల్వార్ కూడా వేసుకున్నాను, దానికి నువ్వు చున్నీ తీసిచ్చావు కదా, అదే వేసుకున్నాను. ఇంకా నువ్వు చాలా అందంగా ఉన్నావు అమ్మా. ఎన్నో రోజుల తర్వాత నువ్వు ఇంత చక్కగా రెడీ అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా తయారవ్వాలి కదా, అందరికీ తెలియాలి కదా నేను బుల్బుల్కి అమ్మని అని. అలాగే అందరికీ కూడా తెలియాల్సిందే కదా, నువ్వు పింక్ కలర్ నోస్ పిన్ ఏదైతే పెట్టుకున్నావో అది ఢిల్లీ మార్కెట్ నుంచి వచ్చింది. నీకు ఇంకా నాకు ఫేవరెట్ అని. పిచ్చి పిల్ల, ఇప్పుడు నీకు లేట్ అవ్వడం లేదా? బయట ఆటో వెయిట్ చేస్తాను కదా. లేదమ్మా, అది ఆటో. బుల్బుల్, అక్కయ్య రండి, ఇక్కడ ఊరికే మీటర్ తిరిగిపోతుంది, తొందరగా రండి. ఆంటీ ఎప్పుడు అంతే, ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచన. తను ఈ మొత్తం డ్రామా ఇదంతా నేను అసలు చూడలేకపోతున్నాను. ఇక్కడి నుంచి పారిపోవాలనిపిస్తోంది తెలుసా. పారిపోయి ఎక్కడికి వెళ్తావు ఆలియా? ఇక్కడ ప్రజ్ఞరాజ్యం నడుస్తోంది, తను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదు. అక్క, ఇంత పెద్ద పెద్ద లైన్లో డైలాగులు ఇచ్చారు, ఇవి నాకు అస్సలు గుర్తుండట్లేదు. నిదానంగా పేపర్ చూసి చదువుకోవచ్చు కదా, ఆ తర్వాత నిదానంగా గుర్తు చేసుకోవచ్చు. రఘు, నువ్వు అందరి డ్రెస్ లిస్ట్ తయారు చేసావా? చేశాను మేడం. హోర్డింగ్స్ అవన్నీ చెక్ చేసావా? చేశాను మేడం, ఆ పని ఇంకా జరుగుతోంది. సాయంత్రం డ్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి చెక్ చేసుకో. అలాగే మేడం. ఓకే. హలో ఎవ్రీవన్, నేను మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే, మీరు స్టేజ్ మీదకి వెళ్ళడానికి ముందు మీరు అందరూ కూడా రామలీల డైలాగ్స్ ని ఒకసారి రిహార్సల్ చేసుకుంటారని. ఐ హోప్ మీరందరూ కూడా డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేసుంటారని. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం, రండి రండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? అంతా బాగుంది, నేను బాగున్నాను. నేను రావడం ఆలస్యం అవ్వలేదుగా? అరే లేదు, మీరు సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి, కూర్చోండి. అదిగో వచ్చేసింది మేడం గారి అమ్మ. ఒక్కసారి నాకేమనిపిస్తుందంటే ఈ ఫ్యామిలీ మొత్తం ఒకటేమో. అందుకని అభి కూడా ప్రజ్ఞ దగ్గర డబ్బులు కొట్టేసి వీళ్ళకిచ్చాడు, వీళ్ళకి హెల్ప్ చేయడానికి. వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ప్రస్తుతానికి వీళ్ళని ఇగ్నోర్ చేయాల్సిందే. ఇక రిహార్సల్స్ మొదలు పెడదామా? ప్రజ్ఞ, మిగతా వాళ్ళందరి సంగతి నాకు తెలీదు, కానీ నేను మాత్రం నా డైలాగ్ తో పాటు రెడీగా ఉన్నాను. నన్ను రమ్మంటావా? అమ్మమ్మ, మీరే కదా సూత్రధారి. మీరిక్కడికొచ్చి అందరినీ ఒక్కొక్కరుగా పిలవండి వాళ్ళ డైలాగ్స్ చెప్పడానికి. ఒక్క నిమిషం. సరళ గారు, మీరేం వేషం వేస్తారు? అదే నేను
నేనేమనుకుంటున్నానంటే మాత అనసూయ పాత్రను పోషిస్తే బాగుంటుందేమో అని. చాలా చక్కటి పాత్ర ఎంచుకున్నారు సరళ గారు. అదైతే రామాయణంలో అన్నిటికంటే ఎంతో మంచి పాత్ర. సరే, నమస్కారం. నమస్కారం. రామలీల అనే ఈ నాటకానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను నేను. రామాయణం కేవలం ఒక కథ మాత్రమే కాదు, జీవితానికి ఒక పాఠం లాంటిది. అది మనం కేవలం మంచిదారిలో ఎలా నడవాలో నేర్పించడం మాత్రమే కాకుండా నిజానికి చెడు ఇంకా అధర్మం నుండి పోరాటం కూడా నేర్పిస్తుంది. అలాంటి రామాయణంలో ముఖ్యమైన పాత్రలో నుండి నేను అందరికంటే ముందుగా మిస్టర్ అజయ్ మెహ్రాని ఇక్కడికి పిలుస్తున్నాను. ఆయన దశరథుడి పాత్ర పోషించబోతున్నారు. మావయ్య గారు, కమాన్! లేదు లేదు, ఇలా జరగటానికి వీల్లేదు. ఇదెలా సాధ్యం అవుతుంది? నేను నా కుమారుడు రాముడిని ఎలా పంపించగలను? అది కూడా 14 ఏళ్ళు వనవాసానికి. తన మీద నేను ప్రాణాలు పెట్టుకున్నాను. లేదు లేదు, అలా జరగటానికి వీల్లేదు. అందుకనే దానికి బదులుగా మీరు నా ప్రాణాలు తీసేసుకోండి. బాగా చెప్పారు మావయ్య, సరిపోతుంది. వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు అహల్య రూపంలో రాబోతోంది శ్రీమతి ఇందు సూరి. స్వామి, నేను నిర్దోషిని. నాకు అన్యాయం జరిగింది. ఎవరో మీ రూపాన్ని ధరించొచ్చారు. అలాగే నా పతివ్రత ధర్మాన్ని కళంకితం చేశారు. బానుంది కదా ప్రజ్ఞ? పర్వాలేదు అమ్మమ్మ, మీరు వెళ్ళి కూర్చోండి. బాగుందమ్మమ్మా. ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది శూర్పణఖ రూపంలో మిస్ ఆలియా మెహ్రా. For your kind information, so here is the thing. నానమ్మ, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఆ క్యారెక్టర్, అది నేను చేయను. నేను సీతాదేవి రోల్ ని ప్లే చేస్తాను. స్వామి, నేను మీ వైఫ్ సీత. అలాగే నేను నా ప్రతి డ్యూటీని పూర్తి చేస్తాను. మీరు ఏం చెప్పినా ఎలా చెప్పినా అది అలాగే చేస్తాను స్వామి. తను సీతాదేవి ఆడిషన్ ఇస్తోందా లేక మిస్ ఇండియాకా? ఆఖరికి అది భావనమైనా లేక అడవి అయినా సరే. ఏంటనమ్మా, ఎలా ఉంది? వదిలేయాలియా, నీ వల్ల ఆఫీస్లో పని సరిగ్గా అవ్వదు, అలాగే యాక్టింగ్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, నా యాక్టింగ్ గురించి జడ్జ్మెంట్ ఇవ్వడానికి నువ్వెవరు అసలు? అసలే నాకు వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు. నువ్వే నన్ను ఫోర్స్ చేసావు నేను ఇవన్నీ చేయాలి అని. ఇంట్రెస్ట్ లేదా లేక ఇవన్నీ చేసే టాలెంట్ లేదా? హౌ డేర్ యూ! నీకెంత ధైర్యం ఉంటే మధ్యలో మాట్లాడతావు? రఘు, నువ్వు సైలెంట్గా ఉండు. సారీ మేడం. ఇక ఇప్పుడు మీ అందరి ముందుకి మాత అనసూయ రూపంలో రాబోతున్నారు సరళ అరోరా గారు. మాత అనసూయ పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ దృశ్యంలో మాత అనసూయ సీతాదేవికి పతివ్రత ధర్మాన్ని అర్థమయ్యేలా చెప్పబోతున్నారు. కానివ్వండి. చూడు కుమారి, ఒక స్త్రీ తన జీవితంలో అనేక ధర్మాల్ని పాలన చేస్తుంది. కానీ ఆ అన్ని ధర్మాల్లోనూ అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైనది, అలాగే ప్రాముఖ్యత కలిగి ఉన్నది పతివ్రతా ధర్మం. ఒక స్త్రీకి తన జీవితంలో భర్త కంటే ఎక్కువ ఇంకేమీ ఉండదు. తనకి మించిన సుఖం ఇంకేమీ ఉండదు. ఒక స్త్రీ
తన భర్త సుఖానికి ముందు ఇంకే విషయానికి ముఖ్యత్వం ఇవ్వలేదు, అలాగే ఇంక దేని మీద కూడా ఆశ పడలేదు తను. ఏ స్త్రీ అయితే తన భర్త కంటే ఎక్కువగా వేరే విషయానికి ముఖ్యత్వం ఇచ్చిందంటే తన జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండనే లేదు. అందుకని ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన పతివ్రత ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండాలి. ఇక ఎప్పుడైతే తను తన ధర్మాన్ని సరిగ్గా పాటించగలదో అప్పుడు తన భర్తతో కలిసి అడవిలో ఉన్నా సరే అక్కడ కూడా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ తన ధర్మాన్ని తను పాటించలేదంటే తను పెద్ద భవనంలో ఉన్నా సరే అప్పుడు తను అస్సలు సంతోషంగా ఉండలేదు. తను ఏమైనా పిచ్చి పని చేసిందంటే అప్పుడు నేను జీవితాంతం తనకి హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేయను. ఒకవేళ తను చనిపోయిందంటే అప్పుడు మీరు తనకి హెల్ప్ చేసే అవకాశం కూడా దొరకదు మీకు. అసలు నేను ఆలియా ఫోన్ చేస్తోంది. ఆలియా ఎక్కడున్నావు నువ్వు?